ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2 రైలు పట్టాల మధ్య దర్గా ఇక్కడే ఉంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రైలు పట్టాల మీద రైలు దూసుకుపోవడమే కదా చూస్తాం. రైలు పట్టాల మీద దేవాలయాలు, దర్గాలు, చర్చిలు వంటివి ఎక్కడ చూసి ఉండరు. నెల్లూరు సిటీలో ఓ ప్రపంచ వింత ఉందండి. అదే శ్రీ హజరత్ సయ్యద్ మొహిద్దీన్ షావలి ఖాదర్ దర్గా. 2 పట్టాల మధ్య ఉన్న ఈ దర్గా వింతే కాదు, ఎంతో ప్రసిద్ధి కూడా. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ కొద్ది దూరంలో రంగనాయకులపేట రైల్వే గేట్ ప్రాంతం ఇది. ఎన్నో సంవత్సరాల క్రితం సయ్యద్ మొహిద్దీన్ షావలి, ఆయన భార్య నన్నేమాల్ ఉండేవారు. వారు అల్లా సేవకు తమ జీవితాంతం పరితపించేవారు. పవిత్ర ఖురాన్ గ్రంథమును గ్రహిస్తూ, ఆచరిస్తూ, 10 మందికి సేవ చేస్తూ జీవితం సాగించారు. ఇదిగోండి మొహిద్దీన్, ఆయన భార్య నన్నేమాలు సమాధులు. చివరి రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ జీవ సమాధి అయ్యారు. బ్రిటిష్ వాళ్ళు విజయవాడ, చెన్నై రైలు పట్టాలు వేసేటప్పుడు కొన్ని వేల మంది కార్మికులు రైలు మార్గం నిర్మించడం, మరుసటి రోజు ఉదయానికి వంగిపోయి కనిపించడం జరిగేదంట. దాంతో బ్రిటిష్ ఇంజనీర్లు చాలా షాక్ అయ్యారంట. భూమి లోపల ఏముందో అర్థం కాక చాలా రోజులు ఇబ్బంది పడ్డారంట. ఆ తరువాత తవ్వి చూడగా మొహిద్దీన్, ఆయన భార్య నన్నేమాలు సమాధులు చూసి షాక్ అయిపోయారంట. వాటిని తీయకుండా రైలు పట్టాలే పక్కకు వేశారని ఇక్కడ చెప్తూ ఉంటారు. బ్రిటిష్ దొరల పాలనలో భూమిలో ఉన్న సమాధులకి దర్గా నిర్మాణం జరిగింది. అప్పుడు 2 పట్టాల మధ్య దర్గా అలానే ఉండిపోయింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 2 రైలు పట్టాల మధ్య దర్గా ఇక్కడే ఉంది. అలానే నెల్లూరులో జరిగే రొట్టెల పండగకి చాలా దేశాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడికి కూడా వస్తూ ఉంటారంట. 1970 నుంచి స్వామివారికి ప్రతి సంవత్సరం మొహర్రం నెలలో గంధ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఈ దర్గా పైన చాలా ఓపెన్గా ఉంటుంది. మనసారా దర్గాలో కోరికలు కోరుకుంటే తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం.
నెల్లూరులోనే ఈ ప్రపంచ వింత ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి చూసి తరిస్తే జన్మ ధన్యమే కదా.